అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఈ షార్ట్లో కొన్ని ఒత్తుల పదాలను ఇవ్వడం జరిగింది. ఇవి ద్విత్వాక్షరాలన్నీ కూడా. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అని అంటారు. అంటే సేమ్ లెటర్కి సేమ్ లెటర్ ఒత్తుగా రావడం. ద్వి అంటేనే రెండు సేమ్ లెటర్లో రావడం అన్నట్టు. కా ఒత్తుతోటి అక్క, ముక్కు, చెక్క, నక్క, నక్కి. గా ఒత్తుతో అగ్గి, ముగ్గు, రగ్గు, బొగ్గు, పగ్గం. చా ఒత్తుతో అచ్చు, వచ్చి, మచ్చిక, పిచ్చుక, నచ్చిన. జా ఒత్తుతో సజ్జ, గుజ్జు, మజ్జిగ, బొజ్జ. టా ఒత్తుతో కట్ట, పిట్ట, నట్టు, పొట్ట, అట్టు. డా ఒత్తుతో గుడ్డు, బిడ్డ, బొడ్డు, అడ్డం, వడ్డన. తా ఒత్తుతో అత్త, చెత్త, నత్త, గుత్తి, సొత్తు, పత్తి. దా ఒత్తుతో అద్దం, సద్దు, మొద్దు, వద్దు, గుద్దు. నా ఒత్తుతో అన్ని, కొన్ని, అన్నం, సున్నం, గున్న. పావొత్తుతో అప్ప, కొప్పు, తప్పు, అప్పు, తెప్ప. బావొత్తుతో గబ్బు, గొబ్బున, గొబ్బెమ్మ, అబ్బ, మబ్బు. మావొత్తుతో అమ్మ, కొమ్మ, చెమ్మ, రెమ్మ, తుమ్ము. యావొత్తుతో అయ్య, కొయ్య, పయ్య, రొయ్య. రావొత్తుతో కర్ర, బొర్ర, గొర్రె, తురున, మర్రి, చెర్రి, జెర్రి, ఇంకా చాలా ఉన్నాయి. లావొత్తుతో మల్లె, తల్లి, లిల్లీ, చల్లన, చెల్లి. వావొత్తుతో అవ్వ, బువ్వ, గవ్వ, నవ్వు. దీంట్లో ఈ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. మీకు మొత్తం డీటెయిల్గా వీడియో కావాలంటే ఇంకో వీడియో కూడా పెట్టాను. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు. వీడియో మొత్తం కావాలంటే వీడియో పెట్టాను, చూడండి.